మననాత్రాయతే ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మంత్రమహిమ కార్యక్రమంలో మనము తిరుమల తిరుపతి గురించి, తిరుమల కొండ అంటే శ్రీపర్వతం గురించి, ఆ శ్రీపర్వతం మీద వెలిసిన వరాహ వెంకటేశ్వర స్వామి గురించి, శ్రీనివాస వెంకటేశ్వర స్వామి తత్వం గురించి మనము డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మ కృత పాపానం ప్రాయశ్చిత్తం దినే దినే అని అది ఒక గుడ్డ మీద ఇలా పెట్టుకుని తాగేసి తర్వాత ఏమన్నా మిగిలిందేమో అని అనుమానంతో ఉత్తమాంగమైన శిరస్సు పైన ఇలా రాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలా చేస్తే వాళ్ళు సాక్షరులు ఎందుకు అవుతారు? రాక్షసులు. మేము ఆకలి వేసినప్పుడు తాగుతాం, మనం కూడా తీర్థం ఇస్తే చెంబులో పోసుకుని వెళ్తాం అనే వాళ్ళు ఉంటారే, వాళ్ళు అలాంటి వాళ్ళు. ఒక పవిత్రమైనటువంటి భావంలో దేవతలు, క్షుద్ర భావంలో రాక్షసులు ఉన్నప్పుడు దేవతలని ప్రత్యక్షంగా రక్షించడు, మనని కూడా భగవంతుడు ప్రత్యక్షంగా రక్షించడండి ఎప్పుడు కూడా. ఎం హి రక్షితుమిచ్చంతి బుద్ధ్యా సంయోజయంతి తం. ఓ మంచి కార్యక్రమం మనం ఇక్కడ చేసుకుంటున్నాము అని అంటే భగవంతుడు ఇచ్చాడు. మీకు సంపద ఉంది, అధికారం ఉంది, మీరు ఏవో పనులు చేయొచ్చు. ఏమీ చేయకుండా ఓ ధార్మికమైన తాత్వికమైన అంశానికి ఇక్కడ వచ్చి కూర్చోవటం ఏంటి? సమయాన్ని ప్రతి క్షణం విలువైనటువంటి దాన్ని ఇక్కడ వెచ్చించడం ఏంటి? అంటే భగవత్ చింతన కాబట్టి, హరిచింతనే నిజమైనటువంటి కాలాక్షిప్యతే, యముడి నుంచి రక్షింపబడేటువంటి కాలం కాబట్టి ఇక్కడ హరిచింతనాత్మకమైన జరుగుతుంది. కాబట్టి ఎలా అయితే కొండ చర్యల్లో పడిపోయే గొర్రెల కాపరి క్షణక్షణం కాపాడుతాడో అలా కాపాడు. ఆ వెంటనే ఆయన ఏం చేశాడంటే తాను ఒక శంఖచక్రాలు ధరించినటువంటి ఒక విష్ణు స్వరూపాన్ని యజ్ఞేశ్వరుడు ధరించాడు. ధరించి భూమిపైన వెడుతున్నాడు. ఏమిటి, మా దేవతల కన్నా దివ్ ప్రకాశనే అని కదా ధాతువు, బాగా ప్రకాశవంతంగా మాకన్నా ఉన్నాడు ఎవరు అని చెప్పి ఆ మూర్తి దగ్గరికి వెళదామని దేవతలంతా వెడుతున్నారు. ఆ వెడుతూ ఉంటే ఎవరు వెళ్ళగలరు? ఎక్కువ యజ్ఞములు, 1000 యజ్ఞములు చేసినవాడు బ్రహ్మగారు అశ్వమేధ, 100 చేయగలిగిన వాడు, 100 చేసినవాడు దేవేంద్రుడు. బ్రహ్మగారికి ఆయన ఎవరో తెలుసు కాబట్టి ఆయన సత్యలోకంలో కూర్చుని జరగబోయేటువంటి చూస్తున్నాడు. దేవేంద్రుడు, ఇతర దేవతలు అలా వెడుతున్నారు. యజ్ఞో దేవేభ్యో నిలాయత విష్ణురూపం కృత్వా స పృథివీం ప్రావిశత్ తం దేవాః హస్తాన్ సమృద్ధ్యైచ్చన్ తం ఇంద్ర ఉపర్యుపర్యుత్క్రమాత్. ఇలాగా ఇంద్రుడు మాత్రం దగ్గరగా వెళ్ళగలుగుతున్నాడు. కోమాయం ఉపర్యుపర్యుత్క్రమేదితి. పాపం యజ్ఞేశ్వరుడు, మహావిష్ణువు, విశ్వరక్షకుడు, భూతయోని, ఆయనకి ఏం తెలియదుట. ఎందుకురా నువ్వు నా మీదకు వస్తున్నావు, మీదకు వస్తున్నావు, నేను నీ జోలికి రాలేదే అని పాపం ఆయన అమాయకంగా ప్రశ్నించారు. అప్పుడు ఈయనెవరో పరిచయం చేసుకోవాలి కదా. నేను ఇంద్రుడిని అని చెప్పుకుంటే చాలా తక్కువ, దేవతల అధినాయకుడిని, నా దగ్గర వజ్రాయుధం ఉంది అని చెప్పుకున్నట్ట. తమింద్ర ఉపర్యుపర్యుత్క్రమాత్ కోమాయం ఉపర్యుపర్యుత్క్రమేదితి అహం దుర్గే హంతీతి. నేను దుర్గమ స్థలాలపైన దాడి చేయగలను,
అథకస్త్వమసీతి, అసలు నువ్వెవరు చెప్పు ముందు నాకు అని ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధ వైభవాన్ని చెప్పుకుని తన గొప్పతనం అంతా తెలిసేట్లుగా చెప్పుకుని మీరెవరు అని అడిగాడు. అహం దుర్గాదా హర్తేతి, నువ్వు దుర్గమైన స్థలాలపై దాడి చేయగలనని చెప్తున్నావే, నేను దుర్గమైన స్థలాలపైన దాడి చేసి అక్కడ ఉండేటువంటి నిధిని, ఏది నిజమైనటువంటి సత్యమో దేవతలకు కావలసిందో, ఏది తేజోవంతమైందో, ఏది తుష్టిని పుష్టిని దాంతిని కాంతిని శాంతిని ఇస్తుందో దాన్ని నేను నా ఆశ్రితులకు ఇచ్చేవాడిని. అహం దుర్గా ఆహర్తేతి అన్నట్ట. అప్పుడు విష్ణువు ఉపదేశం చేశారు. ఏమని? వరాహోయం వామమోష సప్తానాం గిరీణాం భిత్వా. వరాహం ఒకటి ఉంది, అది మీ దేవతలకు సంబంధించిన నిధిని ఇక్కడ దాచింది, దాన్ని నువ్వు సాధించు. నువ్వు దుర్గమైన స్థలాలపై దాడి చేయగలనన్నావు కదా అనేప్పటికీ సదర్భపుంజేలము ధృత్య సప్తగిరీన్ భిత్వా. అప్పుడు ఒక దర్భపుల్ల తీసుకున్నారు. దర్భ చాలా పవిత్రమైనది, దాన్ని గోళ్లతో తెంచకూడదు అని వర్ణించారు. ఈ దర్భని చెంబుతోనో దేనితోనో చెప్తారు. ఈ గోరు మాత్రం అసలు పుష్పాలకు కానీ దేనికి కానీ తగలకూడదు, అంతే. ఏదైనా లేదు కత్తి తీసుకుని పోయచ్చు. వెంటనే వాళ్ళు అనఖైశ్చిత్వ, నఖములు తగలకుండా తెంచి ఆ యొక్క ఇంద్రుడు వారి నేపథ్యంలో వారి యొక్క ఆధ్యక్షతలో ఈ యొక్క దేవతలందరూ కూడా 7 విభాగములు చేశారు. దాన్ని మనం దర్శించలేము. అవి అలా 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 వేదములు శిలలైంది అని అంటే అలా కనపడుతుంది, కానీ 7 శిఖరాల అంతర్ముఖంగా ఉండే వాళ్ళు. ఇప్పుడు మనకి సాలగ్రామమైన శిలామయంగా కనిపించేది అన్నమయ్య తపశ్శాలి కనుక 10,000 శేషుల పడిగలమయము అంటాడు. వేదములే శిలలై వెలసినది కొండ అంటాడు. ఇక్కడ ఎప్పుడైతే అలా దర్భపుల్లలతో చేశారో అప్పుడు అక్కడ ఉండేటువంటి సుత్య ద్వారా లభించినటువంటి అమృతాన్ని దేవతలకి అందించారు విష్ణువు. కనుక ఇప్పటికి కూడా మనకి తిరుమల యాత్ర చేసినటువంటి వారికి సోమరస ఫలం లభిస్తుంది. అందుకే సంప్రదాయజ్ఞులు బ్రహ్మశ్రీ చిరావూరు శ్రీరామశర్మ గారు ఇలాంటి పెద్దలు చెప్తారు, ఏ యాగము చేసినా శిఖ తీయకూడదు. కొండపైన స్వామి దర్శనం యజ్ఞేశ్వర దర్శనం, సప్తగిరులపై ఉండేటువంటి సుత్యాదేవత దర్శనం కనుక అక్కడ వపనం పూర్తిగా చేసుకునేటువంటి అధికారం. ఇంకెక్కడా కూడా శిఖ పెట్టుకోవాల్సిందే. గోవు పాదం అంత గోష్ పాదం అంత శిఖ పెట్టుకోవాలి కొండపైన పూర్ణం. అందుకే తిరుక్షవరం అనేటువంటి మాట. అసలు ఈ ఎంట్రుకలు ఇచ్చే విధానం ఎందుకు వచ్చిందండి అంటే మనకి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కేవలం వెంకటాచలంలోనే కాదు అనేక క్షేత్రాల్లో కూడా ఎక్కువ వెంకటాచలంలోనే జరుగుతాయి. మన దానికి కూడా కారణం చెప్తాను. మన అహంకారానికి ఈ రోమాల ప్రతీకని, మన శిరోగతాని పాపాని యాంతి ముండనతోయత అని చెప్పి పద్మపురాణం చెప్పినట్టుగా ఇది ఇస్తారు. వెంకటాచలంలో ఎందుకు ఇస్తారో అని మీరు అడుగుతున్నారు. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్వామివారికి దెబ్బ తగిలినప్పుడు నీలాదేవి తన కేశ సంపదను ఇచ్చింది కనుక శ్రీభూ నీలా సమేతుడైన శ్రీనివాసుడికి కేశ సమర్పణం చేస్తే అది ఆ తలనీలాల సమర్పణ వల్ల ఆయన తృప్తి పొందుతాడు. నీలాదేవి దయాదేవి వలె ఆమె కూడా చాలా కరుణతో కూడినటువంటిది కనుక ఆమె అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శ్రీనివాసుని అనుగ్రహం విశేషంగా ఆమె ఇప్పించడానికి పురుషకార స్వరూపం అవుతుంది. ఇది ఒక అంశం. ఇంకోటి ఏంటంటే పూర్వాచార్యులు ఎవరైతే ఒక వరాన్ని పొందినటువంటి వాళ్ళు ఆచరించారో అది మనం చేయాలి. ఇప్పుడు వరం వృషభాసురుడు పొందాడు, వాడు తల తీసేసి స్వామికి సమర్పించాడు. మళ్ళా వాడు రాక్షసమాయతో వాడు తెచ్చుకున్నాడు. వృషభాద్రి అన్నప్పుడు వాడు ఆచరించిన కార్యాన్ని నేను చేయాలి కదా. నేను ఎలా చేస్తాను, తలిస్తే నాకు మళ్ళీ తల రాదుగా, వాళ్ళకి క్షుద్రమాయలని నాకు తెలియవు కదా. అందుకని ఈ శిరస్సుకి అలంకారంగా ఉండేటువంటి ఈ యొక్క శిరోజాల సమర్పణ వృషభాసురుడు చేసినటువంటి పుణ్యం మనకి ఇచ్చేటువంటిది. అంటే ఇందులో కొంతమంది ఆడవాళ్ళు చేసుకోకూడదు అంటారు, కానీ మనకు వెంకటాచలంలో అందరూ స్త్రీ పురుషులు ఇద్దరు చేస్తారు. అవునండి. దీని గురించి కొంచెం అంటే ఏంటంటే మామూలుగా స్త్రీ పంచ సౌభాగ్యాలతో ఎప్పుడైతే ఉంటుందో పసుపు కుంకుమలు తీయకూడదు. కానీ ఆపద ముక్కులు వాడి దగ్గర ఏం చెప్తుంది అంటే మనకి సంప్రదాయం కష్టం వచ్చినప్పుడు ఇంకా స్వామి మన రక్షిస్తాడు అన్నప్పుడు ఆ క్షేత్ర మర్యాదను అనుసరించి అక్కడ ఇవ్వచ్చు. కృతజ్ఞతాపూర్వకంగా కూడా ఇవ్వచ్చు కదా, కష్టం వచ్చినప్పుడే కాదు.
ఏమండి నచేదిహా వేది మహతీ వినష్టి అని ఛాందోగ్య ఉపనిషత్తు చెప్తుంది. అసలు మనం ఎందుకు పుట్టాం? పరాత్పరుడి యొక్క సృష్టిలో ఈ పాకే ఉన్నాయి, ఎగిరే ఉన్నాయి, ఇలాంటి క్షుద్రజీవులుగా పుట్టకుండా ఉత్తమమైన ఆలోచనలు కలిగినటువంటి ఇలాంటి జన్మ పొందాం. జంతువునాం నరజన్మ దుర్లభం. ఇది ఎందుకు అనేటువంటి తెలియకపోతే మనం రాసుకుంటున్నాం. పంది కూడా బురదలో పుండే జంతువు నాం శోకర జన్మ దుర్లభం, అది కూడా పుస్తకం. ఈ మనుషులకి దిక్కుమాలని ఇల్లు కట్టుకోవాలి, వాటిని తుడిపించుకోవాలి, ఎన్ని పనులు ఉన్నాయి వీళ్ళకి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకోవాలి, ఎన్నో పనులు ఉన్నాయి వీళ్ళకి, నాకేం లేదు హాయిగా ఆకలేసినప్పుడు తింటమే, ఈ ఇల్లు ఇవి ఇన్కమ్ ట్యాక్స్లు లేవు అని చెప్పి అది కూడా ఆనందిస్తుంది. కానీ మనుష్యుడు ఎందుకు పుట్టాము? ఈ ఇన్ని లక్షల జీవరాశుల్లో వెన్నుముక నిటారుగా ఉండి ఈ యోగ సాధనలు చేసి పరబ్రహ్మమును జీవన్ముక్తుడై తరిస్తూ ఆయన్ను మన హృదయంలో దర్శించేటువంటి యథాదర్శే తథాత్మని అద్దంలో మనం చూసినట్టుగా ధారాకాశంలో మనం చూసుకునే భాగ్యం మానవుడిగా కలుగుతుంది మనకి. కాబట్టి మనం పరమాత్మ కృతజ్ఞుడిగా ఉన్నాము. అటువంటి జన్మనిచ్చినటువంటి ఆ దేవదేవుడి యొక్క సన్నిధానానికి వెళ్ళినప్పుడు త్రివేణి సంగమం ఉంది కదా, ప్రయాగ ఇలాంటి క్షేత్రాల్లో కూడా వేణీదానం అని ఉంది. వేణీదానం అంటే భర్త ఒడిలో కూర్చుని 3 భర్త కత్తెలు చేస్తాడు, ఇలా ఉంది. భర్త కూడా చేసేటువంటి సంప్రదాయం ఉంది. కానీ తిరుమలలో మాత్రం మనము ఉత్తమమైనటువంటి మానవ జన్మ ఇచ్చి ఆ మానవ జన్మలో మనకు ఆయన పదారవింద మకరంద సాక్షాత్కారాన్ని అనుభవాన్ని పొందేందుకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి అక్కడ తలనీలాలు ఇచ్చి అయ్యా మాకు ఈ అహంకారాలు ఇవన్నీ పోగొట్టు అని చెప్పి ప్రార్థిస్తూ ఇచ్చే కృతజ్ఞతాంజలి. ఇప్పుడు ఈ 7 కొండల పేర్లు గరుడాద్రి, నారాయణాద్రి, ఉష్పాద్రి, ఉషాద్రి, నీలాద్రి ఇవన్నీ ఉన్నాయి కదా, అంజనాద్రి. ఈ పేర్లకు ఏమైనా కథ ఉందంటారా లేకుంటే? ప్రతి దానికి ఉందండి. శ్రీ, శేషశైల, గరుడాచల, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. వరాహ పురాణంలో ఇది నామాని వింశతి అనేక నామాలు ఉన్నాయని చెప్తూ 20 నామాలు ప్రసిద్ధిగా ఉన్నాయి అన్నారు. ఇక్కడ 7 నామాలు చెప్తూ ఉన్నారు. ఎవరికి అంటే ఒక్కొక్క యుగంలో కొన్ని పేర్లు వచ్చాయి. ఇప్పుడు వృషాద్రి ఎప్పుడు వచ్చిందో 7 పేర్లకి కారణం చెప్తారు. ఇప్పుడుండే 7 కొండలు అని అంటే అప్పటివే ఇప్పటికీ ఉన్నాయి. కానీ అప్పుడు యుగానికి పేరు వచ్చింది, ఒక పేరు వచ్చింది ప్రసిద్ధిగా. కానీ ఇప్పటికీ నిలిచినటువంటి వాటిల్లో మీకు చెప్పాలి అని అంటే ఇప్పుడు శ్రీపర్వతం అని వచ్చింది. లక్ష్మీదేవత అక్కడ నిత్య నివాసం చేస్తుంది. ఎందుకంటే స్వామి అక్కడ అర్చామూర్తిగా విలసిల్లుతున్నారు కదా. ఆయనకి అష్టలక్ష్ములు ఆవృతం ఏమి ఉంటాయి. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ, కరతల కమలే సర్వదా దానలక్ష్మీ, దోర్దండే వీరలక్ష్మీ, హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మీ, ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ, నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ, సర్వాంగే సౌమ్యలక్ష్మీ, మైతు విజేతాం సర్వ సామ్రాజ్యలక్ష్మీ అని అథర్వణ వేదంలో కిలమంత్రంలో ఉంది అని చెప్తున్నారు. ఇదే కాకుండా అసలు స్వామి శ్రీపర్వతం అనేటువంటి పిలుపుతో ఉంటే ఎందుకు ఆనందిస్తున్నాడు అని అంటే ఒక ఐశ్వర్య మహామంత్రంగా కూడా మనకి భవిష్యత్తు పురాణంలో ఒక శ్లోకాన్ని చెప్తారు. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. శ్రీవత్స వక్షసం అంటే ఆయనకు ఒక శ్రీవత్సం అనేటువంటి ఒక పుట్టుమచ్చ ఉంది. అది ఆయనకి తప్పించి ఇంకెవ్వరికి ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవతకి ఆయన ఇచ్చినటువంటి స్థానం ఉంది. శ్రీవత్స వక్షసం. శ్రీశం లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు. ఈ లోకంలో అందరూ కోరుకునేటువంటిది ఏదో ఒక ధనం అని చెప్పుకున్నాం కదా. అటువంటి సమస్త ధనాలకి మూలమైనటువంటి వాడు, ఆవిడికి ఆధారమైనటువంటి వాడు శ్రీనివాస్. శ్రీ ఈశం అంటే ఆయనే నాథుడు. ఆయన శక్తి పైన ఆవిడ ఆధారపడింది, ఆవిడపైన ఆయన ఆధారపడ్డాడు. కాబట్టి అలాంటి శక్తిమంతురాలు ఆవిడికి అధీశుడు ఆయన శ్రీశం. కానీ కొంతమంది చూడండి, భర్తలు మన భార్య కదా అని చెప్పి వాళ్ళు పెద్ద పట్టించుకోరు. కానీ ఆయన అలా ఉండడు. శ్రీలోలం ఎప్పుడు లోలుడే ఆయన. ఆమె సహకారం లేకపోతే ఎప్పుడు ఆయన ఏ పని చేయడు. దీన్ని అన్నమయ్య చాలా అధిక్షేపణగా చెప్పాడు. మా అమ్మను ప్రార్థిస్తాం కానీ నిన్నెందుకు అన్నాడు. పాపం అమ్మ అన్నం పెట్టింది కదా. 5 ఏళ్ళు వచ్చేప్పటికీ ఆయనకి స్వప్నావస్థలు వస్తున్నాయి. 8 ఏళ్ళు వచ్చేప్పటికీ ఆయన కొండకు వచ్చాడు. ఇప్పుడు మనకేవో చలనచిత్రాల్లో చూపించినట్టుగా కాదు. ఈ లీల 8 ఏడుల పిన్న బాలుడయ్యు
ఆ 8 ఏళ్ల చిన్న పిల్లవాడు కొండ ఎక్కుతూ ఉంటే సాలగ్రామ శిలామయమైన పర్వతం పైన పాదరక్షలతో వస్తూ ఉంటే జారి పడిపోతూ ఉంటే ఎవరు చెప్పగలరు? మాతృదేవో భవ, ప్రతి జీవికి అమ్మే వస్తుంది. తొలి ఆచార్యుల అమ్మ. అమ్మాయి వస్తుంది. ఆ హృదయం కదిలిపోయింది. ఆ 7 కొండల వారి ఆ దయ అమ్మవారి స్వరూపిణి, కరుణామివ రూపిణి అంటారు. అమ్మవారు ఎవరు అని అంటే కరుణకు ఒక ఆకారం, దేవతల రూపంలో ఉంది కాబట్టి దేవకి అన్నారే, అలా కరుణకి ఆవిడ ఒక ఆకారం. ఆవిడ కథలు వచ్చేసింది, వచ్చి చెప్పింది తల్లి, పడేసాడు చెప్పులు. అప్పుడు సౌందర్యం, సాలగ్రామ కొండ కనపడి నువ్వు నాయన వెళ్ళాలంటే అమ్మ ఏం చూస్తుంది చెప్పండి? సాలగ్రామాల్లో కూడా అప్పుడు అన్ని అవతారాలు ఉన్న సాలగ్రామాలు కనిపించాయండి కదా, రామకృష్ణ అన్నీ ఉన్నాయి. నరసింహ అంటే మామూలుగా సాలగ్రామ్ గండకి నదీ తీరంలో ఉంటాయి అని అంటారు. మామూలుగా ఏదైనా మనం దారు కానీ శిల కానీ లేదా ఇతరమైనటువంటి స్ఫటికం కానీ వీటన్నింటికి ఆవాహన విసర్జన ఉండాలి. మృత్తికతో చేసే వినాయకాదులకు కానీ ఆవాహన లేదు విసర్జన లేదనేది సాలగ్రామం. ఎందుకంటే నిత్య సన్నిహితో విష్ణు హరిహి, నిత్యము హరి దాని యందు ఉంటాడు కనుక వాటి పవిత్రత ఇంక ఇంకెవరికి దేంతో ఉండదు. కాబట్టి అది సాలగ్రామ శిలలతో ఏర్పడింది. అందుకే కదా భగవద్ రామానుజులు వారు కాళ్ళతో కాకుండా మోకాళ్ళతో ఎక్కారు, వ్యాసరాయలు వారు అలా ఎక్కారు. అలా మనం ఎక్కలేం కాబట్టి మనకు ఒక ప్రార్థన ఇచ్చారు. పూర్వం అది 7 కొండలు ఎక్కేటువంటి నడకదోవ దగ్గర ఉండేది, ఈ మధ్య తీసేశారు. అది ఎందుకు అడ్డంగా ఉంది. కానీ ప్రతి ఒక్కడు ఆ శ్లోకం చదువుకొనే పైకి పాదం పెట్టాలంట. ఆ గిరిని ప్రార్థించాలి. ఆ గిరిని ప్రార్థిస్తూ క్షమస్వ తదఘమ్యేద్య దయయా పాపచేత సహా, కొండ సర్వదేవతలకు పూజనీయమైనటువంటి దానివి నువ్వే శ్రీనివాస స్వరూపం. అయం కదాచి శ్రీనివాస ఇవాబభు. ఇవి ఒక్కొక్కసారి దేవతలకి శ్రీనివాస స్వామి ఆకారంలో కనిపిస్తుంది సాలగ్రామమయం కాబట్టి దాన్ని పాదాలతో తొక్కకూడదు. కానీ పాదాలతో తప్పించి మనం మరో రకంగా వెళ్ళలేము. తలకిందులుగా నడిచి వెళ్ళగలిగినటువంటి యోగులం కాదుగా, లేకపోతే దేవతల్లాగా అలా ఎగిరి ఆకాశంలో మనం వెళ్ళలేము. కాబట్టి పాదాలతో వెళ్ళాలి. కాబట్టి మనం వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి. క్షమస్వ తదఘమ్యేద్య దయయా పాపచేత సహా అని చెప్పి ప్రార్థించి ఆ కొండని, ఎందుకు మాధవం దర్శయస్వమే, నేను వెళ్ళేది వేరే పనులకు కాదు, మాధవుని దర్శించడానికి, మాధవం గెస్ట్ హౌస్ లో ఉంటానికి కాదు, మాధవం దర్శించుకోవటానికి మాత్రమే వెళ్తున్నాను, అది చూపించు అని చెప్పి తతో మృదుపదం గచ్చేత్ పావనం వెంకటాచలం, పరమ పవిత్రమైన వెంకటాచలానికి మృదు పదాలతో వెళ్ళాలి. కుంభకర్ణుడు యుద్ధ భూమికి వెళ్తూ ఉంటే అకంపయతమేదిని ఏమంటారు, భూమి జలధరించింట. అలా ఉండకూడదు, భూమి పులకరించేట్టుగా ఉండాలి మన పాదాలు. పొద్దున్నే మనం కరాగ్రే వస్తే లక్ష్మి అన్న తర్వాత విష్ణుపత్ని నమస్తేస్తూ పర్వత స్తనమండలి, నేను పాదాలు నీపైన మోపుతున్నాను క్షమస్వ అని చెప్పి పొద్దున్నే ప్రార్థించి భూమిపైన మనం పాదం పెట్టాలి. ఇది మనం సనాతన భారతీయ సంస్కృతి. కాబట్టి అలాంటి మనము ఆ భూమిని ప్రార్థిస్తాం. అది మరి విష్ణుదేవాత్మకమైనటువంటి కొండ కాబట్టి అటువంటి కొండను చూశాడు. అమ్మ ఇచ్చినటువంటి ప్రసాదం తిన్నాడు. తినేప్పటికీ మంగళం అమ్మకున్ సకల మంగళం అంబుజ నేత్రకు జయామంగళం ఇందిరా సతికి మంగళమీ అలమేలు మంగకున్ మంగళమందునే మరియు మంగళమందును దేవలోక దివ్యాంగనలల్ల నీ సతికి హారతులిత్తురు వెంకటేశ్వర. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వెంకటేశ్వర ముద్రతోనే అన్ని కీర్తనలు ఆయన రాశాడు అని చెప్పి అన్నమయ్యని చెప్తారు. కానీ ఆయనలో చమత్కారం ఉంది. ఆయనకి అమ్మ భక్తుడు. ఆయన స్వామికి ఒకసారి తెలిసిపోయిందిట. ఎందుకంటే అంకితం ఇస్తాడు కదా, అంకితం ఇచ్చేప్పుడు ఆయన పద్యం చెప్పాడు. అమ్మకు తాళ్లపాక ఘనుడు అన్నడు పద్యశతంబు చెప్పెగా కొమ్మని వాక్ప్రసూనముల కూరిమితో అలమేలు మంగకున్ నెమ్మది నీవు చేయకుని అనేక యుగమ్ములు. అమ్మ పైన రాసావు కదా, అమ్మకి ఇచ్చుకోరా, నాకెందుకు ఇచ్చావు? ఇప్పుడు నా పేరు రాసిన వస్తువు గిఫ్టెడ్ టు విభీషణ్ శర్మ అంటే నాకు ఇవ్వాలి, గిఫ్టెడ్ టు లలిత అని మా ఆవిడ పేరు రాసి మా ఆవిడికి ఇవ్వాలి కదా, నాకెందుకు? క్వశ్చన్ స్వామివారికి వచ్చింది. పద్మావతికి కదా రాసావు నువ్వు, అమ్మకి ఇచ్చుకో, మీ అమ్మ అలమేలు మంగకి ఇచ్చుకో, నాకెందుకు ఇచ్చావు అంటే ఆయన అన్నాడు చమత్కారంగా, నెమ్మది నీవు చేయకుని అనేక యుగములు బ్రహ్మకల్పములు సమ్మతమంది వర్ధిలుము యవ్వన లీలల వెంకటేశ్వర. నువ్వు స్వభావ లావణ్య రత్నాకరుడివి, నిత్య యవ్వనం నీతో ఉంటుంది. కేవలం యవ్వనం స్వభావంతో ఉంటే సరిపోతుందా? మనస్సు కూడా నిత్యహరితంగా ఉండాలి కదా. మా అమ్మని తలుచుకుంటే నువ్వు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటావు, నీలో ఆనందం వస్తుంది. ఆనంద స్వరూపిణి, సకల భూతాల్లో ఒక చైతన్యం ఇచ్చి
అందరినీ శ్రీనివాసుని పదముల పట్ల భక్తులుగా చేసేటువంటి చేతనాత్మక శక్తి ఆవిడ. కాబట్టి అటువంటి శక్తి యొక్క స్వరూప వర్ణన గనక నువ్వు తీసుకుంటే నీలో లక్ష్మీదేవి చేత ప్రచోదితమై ఇంతమంది నా సన్నిధికి వస్తున్నారు అని చెప్పి నువ్వు నిజంగా భక్తి ఎవరు ఉంటే వాళ్ళ పట్ల నువ్వు మక్కువ చూపిస్తావు అని చెప్పి ఆయన ఆ శతకాన్ని స్వామికి అంకితం చేశాడు. ఎన్నో కీర్తనలు. వరాహస్వామి గురించి ఆయన్ని భూదేవి ఎందుకు ఎన్నుకుంది అనే దాని గురించి చెప్తారు. అంటే విష్ణు పరమః మామూలుగా అనేకమైన దేవతలను చెప్పింది మనకి వేదభారతి. అందులో అగ్నిర్దేవానాం అవమహ అని ప్రారంభించింది. దేవతలందరిలోకి చిన్నవాడు అగ్ని. అగ్నిముఖావై దేవాహ, అగ్ని ద్వారా దేవతలకి వెళ్ళేటువంటి హవ్యాలన్నీ వెందుతూ ఉంటాయి. విష్ణు పరమః, విష్ణు సర్వోత్కృష్ట దేవతం. విష్ణువు అనేక రూపాలు ధరించాడు. అందులో మత్స్య, కూర్మ, వరాహం ఆ క్రమంలో చెప్పుకునేటప్పుడు అది 3వ అవతారం. ఈ వరాహము అని అంటే ఎటువంటి వరాహం అయ్యాడు? భూమి చాలా అది పవిత్రం అయిపోవాలి. ఎందుకంటే దేవతలకి దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యత. భూమిపై తప్పించి మీకు ఊర్ధ్వలోకాల్లో కానీ పైలోకాల్లో కానీ ఎక్కడ కానీ మీరు పూర్తిగా యజ్ఞములు చేయలేరు. ఇక్కడ భూమి మీద మాత్రమే చేయగలరు. భూమి మీద మాత్రమే చేయగలరు. ఇది అందుకే కర్మ అనేటువంటి దానికి ఇది ఒక ఆధార వేదిక. కాబట్టి ఈ కర్మభూమి అని అంటున్నారే, మీరు అది ఇక్కడ కర్మ చేయాలి అని అంటే దీన్ని పవిత్రం చేయాలి కదా. దీన్ని ఎవరు ఉద్ధరించారు? ఆదివరాహస్వామి ఉద్ధరించాడు. ఉద్ధరించడానికి ఆయన ఎవరై ఉండాలి? వేదమై ఉండాలి. వేదంలో ఏముంది? యజ్ఞం ఉండాలి. కాబట్టి యజ్ఞానికి మూలం ఏమిటి? దర్భలు ఆయన రోమాలు, ఆయన యొక్క 2 నాసికలు సుక్కుస్రువాలు. ఇలాగా ఆయన స్వరూపం అంతా మనం భాగవతం దర్శిస్తే యజ్ఞాకృతి. అటువంటి యజ్ఞస్వరూపుడైనటువంటి వరాహస్వామి ఉద్ధరించినటువంటి. ఇప్పుడు ఈరోజు వారాహి అని కొత్తగా పూజలు మొదలుపెట్టారు. వరము అంటే దానికి అర్థం ఏమిటంటే సంస్కృతంలో శ్రేష్టము. అహి చెప్పబడింది. ఏది శ్రేష్టమైంది ఈ లోకంలో చెప్పబడింది? నిశ్వసితం, పరమాత్మ నిశ్వాస రూపంగా వచ్చినటువంటి వేదము వారాహి. నిరనర శక్తి అని, అది వేద శక్తి. కాబట్టి దానికి ప్రత్యేక పూజలు ఈరోజు చక్కగా వేసి చేస్తూ ఉన్నారు. భూమాత ఎందుకు ఆయన్నే కోరుకుంది? భూమాత మరి తనను ఉద్ధరించిన వాడినే కదా కోరుకోవాలి. ఎప్పుడు కూడా పరమాత్మ ఒకే కాలంలో ఎన్ని రూపాలను ధరించవచ్చు. పురాణాలను అనుసరిస్తే 2 రూపాలు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కృతేతు నరసింహభూత్ అన్నట్టు కృతేతు వరదరాజోభూత్ అని కూడా అంటారు. వరదరాజస్వామి, నరసింహస్వామి ప్రసిద్ధ అవతారాలుగా కృతయుగంలో ఉన్నారు. త్రేతాయుగంలో రాముడిగా ఉన్నాడు, పరశురాముడిగా ఉన్నాడు. అలాగే ద్వాపరయుగంలో కృష్ణుడిగా ఉన్నాడు, బలరాముడిగా ఉన్నాడు. అలాగే కలియుగంలో వరాహస్వామిగా ఉన్నాడు, వెంకటేశ్వరుడిగా ఉన్నాడు. కానీ ఉద్ధరించినటువంటి వాడు ఎవరు? వరాహస్వామి. కాబట్టి భూదేవత వరాహస్వామితో మమేకమై ఉంటుంది. ఎప్పుడు కూడా అభిన్నంగా ఉంటే వరాహ ప్రకృతికి అభిన్నమైనటువంటి భూమాదేవి ఎప్పుడు కూడా పవిత్రం కాదు. మృత్తికే హనమే పాపం. ఆ మృత్తికే ఎవరి వల్ల వచ్చింది? మృత్తికే బ్రహ్మదత్తాసి. కాశ్యపేన అభిమంత్రిత. కాశ్యపుడు మంత్రించాడు కానీ అది బ్రహ్మదత్తమైంది. బ్రహ్మ అంటే వరాహం. అంటే బ్రహ్మ అంటే ఈ బ్రహ్మ కదండి, మనకి 4 ముఖాలతో ఉంటే. ఎప్పుడు కూడా బ్రహ్మము నపుంసకలింగంలో పలికితే చతుర్ముఖ బ్రహ్మ కాడు. శ్రీ మహావిష్ణువు పరబ్రహ్మము అంటే త్రిమూర్తులకి అతీతం. అందుకే గురువందనం చేసేప్పుడు చాలా తప్పు చేస్తూ ఉంటారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. ఏమిటి అర్థం శ్లోకానికి? గురు సాక్షాత్ పరం బ్రహ్మ అంటే నపుంసకలింగంలో ప్రయోగిస్తేనే అప్పుడు గుణాత్మకమైనటువంటి ఆ రూపాలకి మూలమైన పరబ్రహ్మతత్వాన్ని. కాబట్టి ఇది రాముడు కూడా, రామపదం కూడా ఇది రామపదేనాసో పరంబ్రహ్మాభిధీయతే. రామ అంటూ ఉంటారే, అది కూడా పరబ్రహ్మాన్ని సూచించేటువంటిది. చాలా బాగా వెంకటేశ్వర మత్స్యం గురించి ప్రజలతో పంచుకున్నారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి మంత్రమేమ కార్యక్రమం. మనం వెంకటాచల మత్స్యం గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇంకొన్ని విషయాలు పై వారంలో మాట్లాడుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఈ వరాహ స్వామినితో పాటు వెంకటేశ్వర స్వామి వచ్చాడా? వారిరువురిని కూడా అభేదంగా పూజించడం అనేటువంటి సంప్రదాయం కూడా ఉంది. ఇప్పుడు
కృతయుగంలో స్వామి వచ్చాడు, భూమిని ఉద్ధరించి ఆయన భూమాదేవిని అంశగా తన ఉరముపై ఉంచుకున్నటువంటి వేళ ఆరంభమైంది కృతయుగం. ఆ తర్వాత ఇక్కడి నుంచే ఈ కొండపై నుంచే నారసింహాకృతిని పొందాడు నరసింహస్వామి. అందుకే దీనికి నరసింహాద్రి అనేటువంటి పేరు కూడా ఉంది. తర్వాత అహోబిలంలో వెలిసాడు కాబట్టి అసలు ఇక్కడి నుంచి అక్కడి వరకు ఉంది, శ్రీశైలం వరకు ఉంది. ఇదేమో శిఖర ప్రాంతం, మధ్యలో కాళహస్తి అవి ఒకటి, శ్రీశైలం పుచ్చభాగం, మధ్యలో ఉత్కృష్టమైన మధ్య భాగం ఏది అని అంటే అహోబిలం. Now